అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదని, కానీ కోదండరాం, ఆకునూరి మురళి, ప్రియాంక గాంధీలకు మాత్రం ఉద్యోగాలు వచ్చాయని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. నిరుద్యోగ యువత తలపెట్టిన చెలో సచివాలయం కార్యక్రమానికి తమ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని ఆయన ప్రకటించారు. ఇచ్చిన హామీలను సాధించుకునేందుకు నిరుద్యోగులకు బీఆర్ఎస్ అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మాకు ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వడం లేదని, నిరుద్యోగ యువతకు అనేక హామీలు ఇచ్చి మోసం చేసిందని, మేము చలో సెక్రటరియట్ కార్యక్రమం పెట్టుకున్నాం, బీఆర్ఎస్ పార్టీ తరఫున మాకు మద్దతు ఇవ్వండి అని చెప్పి అనేక మంది నిరుద్యోగ యువతీ యువకులు ఈరోజు తెలంగాణ భవన్కు రావడం జరిగింది. వాళ్ళు చెప్పడం, గతంలో మేము సిపిఎం పార్టీ ఆఫీస్ కూడా వెళ్ళాం, మా కార్యక్రమానికి మద్దతు కోరితే సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వెస్లీ గారు కూడా మా నిరుద్యోగ యువతకు మద్దతు ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీ కూడా మాకు మద్దతు ఇచ్చి మా నిరుద్యోగ యువతను కాంగ్రెస్ పార్టీ దారుణంగా మోసం చేసింది, మేము ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి మీ సహకారం కావాలని చెప్పి యువత అంతా కూడా మమ్మల్ని కోరారు. బీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగ యువతీ యువకులకు స్పష్టమైన హామీ ఇస్తూ ఉంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆనాడిచ్చిన అన్ని హామీలు అమలు చేసేదాకా బీఆర్ఎస్ పార్టీ శాసనసభలో, శాసన మండలిలో, బయట కూడా ప్రత్యక్ష పోరాటాల్లో కూడా మీకు సంపూర్ణమైన మద్దతు అందిస్తుంది అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో స్థానికులకే ఉద్యోగాలు దక్కాలని రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించి 95% ఉద్యోగాలు స్థానికులకు దక్కే విధంగా రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించి ఆర్డర్లు తెచ్చింది బీఆర్ఎస్ పార్టీ. గతంలో 40%, 30% జోనల్ వ్యవస్థల్లో ఇతర రాష్ట్రాల వాళ్ళు వచ్చి ఇక్కడ ఉద్యోగాలు పొందే అవకాశం ఉండేది. కానీ ఇవాళ అచ్చంగా తెలంగాణ బిడ్డలకే 95% ఉద్యోగాలు దక్కేలా చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. అంతేకాదు బీఆర్ఎస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ అనేక అబద్ధాలు, గోబల్స్ ప్రచారం చేసింది. పీవీ ఘాట్లోని పీవీ నరసింహారావుకు నివాళులర్పించారు ఎంపీ ఈటెల రాజేందర్. అంచెలంచెలుగా ఎదిగి దేశ ప్రధాని అయ్యారని, ఈరోజు ఆయన 104వ జయంతి ఉత్సవాలు తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నామని ఆయన చెప్పుకొచ్చారు. ఆయన ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సర్వేలు లాంటి రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టి ఆనిముత్యాల లాంటి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను తయారు చేశారని, కేంద్రంలో హెచ్ఆర్డీ మంత్రిగా ఉన్నప్పుడు నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేసింది కూడా పీవీ గారేనని ఆయన గుర్తు చేశారు. పీవీ నరసింహారావు గారు మా హుజరాబాద్ ప్రాంతవాసి, అంచెలంచెలుగా దేశ ప్రధానమంత్రిగా ఎదిగినటువంటి మహనీయుడు. వారి 104వ జయంతి ఉత్సవాలని ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా గొప్పగా జరుపుకుంటా ఉన్నాం. వారి పార్లమెంట్ పరిధిలో మా గ్రామం వస్తుంది కాబట్టి, మా ప్రాంత వాసి కాబట్టి వారి గురించి కథలుగా చెప్పుకునేవాళ్ళు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో దళములో పనిచేసినటువంటి ఉద్యమకారుడిగా వారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయినప్పుడు ఈ రాష్ట్రంలో ఆనాడు రెసిడెన్షియల్ స్కూళ్ళని పెట్టి ఇవాళ అనేక మంది ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు ఆనిముత్యాలు కావడానికి సర్వేల్ లాంటి రెసిడెన్షియల్ స్కూళ్ళని పెట్టి ఆనిముత్యాలు తీర్చిదిద్దిన ఘనత పీవీ గారు. పీవీ గారు కేంద్రంలో వారి హెచ్ఆర్డీ మినిస్టర్ అయిన తర్వాత ఇవాళ ఏ నవోదయ విద్యాలయాలు అయితే కొన్ని లక్షల మంది విద్యార్థులకి ఆనిముత్యాలకు తీర్చిదిద్దుతారో ఆ ఆలోచన పీవీ నరసింహారావు గారిది. విదేశీ విధానాన్ని ప్రపంచ చిత్రపటం మీద మౌన్నతంగా ఆవిష్కరించినటువంటి మానవుడు కూడా పీవీ నరసింహారావు. వారు దేశ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని ఆర్థికపరమైనటువంటి కష్టాలు ఉండేదో, మొత్తం ఈ దేశం ఏమైపోద్దని చెప్పి ఆందోళన పడుతున్న సందర్భంలో మొట్టమొదటిసారిగా లిబరలైజేషన్, గ్లోబలైజేషన్ తీసుకొచ్చి భారత ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడమే కాకుండా ప్రపంచంలో భారత ఆర్థిక వ్యవస్థ ఎదగడానికి దోహదపడ్డ నేత పీవీ నరసింహారావు. ఇలా
వారు లేని లోటు నిజంగా బాధ అనిపించినప్పుడు కూడా వారు అనేక విషయాల్లో స్ఫూర్తి ప్రదాతగా ఉన్నారు. రాష్ట్రానికి దేశానికి నాయకత్వం వహించడమే కాకుండా రాజకీయ వ్యవస్థకి ఒక గొప్ప సందేశం ఇచ్చిన మహనీయుడు. రాష్ట్రంలోని అధికార విపక్ష పార్టీల ఎంపీలపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు ఎత్తును కుదిరిస్తున్న టీడీపీ, వైసీపీ, జనసేన, బీజేపీకి చెందిన ఎంపీల్లో ఒక్కరు కూడా కేంద్రాన్ని ప్రశ్నించే ధైర్యం చేయడం లేదని ఆమె మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తును 45 మీటర్ల నుండి 41 మీటర్లకు తగ్గించి ప్రాజెక్టును నిర్వీర్యం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని షర్మిల ఆరోపించారు. ఇంత జరుగుతున్నా రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంట్లో మాట్లాడే ఒక్క మగాడు కూడా లేరా అంటూ నిలదీశారు. బనకచెర్ల స్లూయిస్ విషయంలో రాష్ట్ర రైతుల ప్రయోజనాలే తమ పార్టీ విధానమని, నీటి హక్కుల సాధన కోసం అన్ని పార్టీలతో కలిసి పోరాడేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని ఆమె స్పష్టం చేశారు. మీరు ఏదైనా హామీ ఇస్తే మేనిఫెస్టోలో చెప్పినా లేక సూపర్ 6లో చెప్పినా మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని అమలు చేస్తారని ప్రజలు అనుకోని మీకు ఓట్లేస్తారు. కానీ ఇప్పటికి 1 సంవత్సరం గడిచేపోయింది. అన్నదాత సుఖీభవ ఎవరికీ ఇవ్వలేదు. ఇక ముందు ఇచ్చే వాళ్ళకు కూడా అంట సగం మంది రైతులకే ఇస్తారంట. ఇది ఎక్కడి అన్యాయం అని అడుగుతున్నాం. తల్లికి వందనం పేరు మీద కూడా ఇస్తాము అని చెప్పారు. అది కాస్త సాగదీసి 1 సంవత్సరం ఎక్కొట్టి 87 లక్షల మంది పిల్లలకి ఇవ్వాల్సి ఉంటే 67 లక్షల మందికే ఇచ్చి 20 లక్షల మందికి మళ్ళీ మోసం చేశారు. సూపర్ 6 కాస్త సూపర్ ఫ్లాప్ అయ్యింది అనక మరి ఏమనాలి? నిరుద్యోగ భృతికి 3,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఇంతవరకు ఒక్కరికి కూడా ఇవ్వలేదు. ఒకరికి ఉద్యోగం వచ్చిందా అంటే అది లేదు. మహాశక్తి నెలకు 1,500 ప్రతి మహిళకు ఇస్తామన్నారు. ఇది చాలా హెవీ బడ్జెట్ స్కీము. అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు ఇవ్వాల్సి ఉంది. కనీసం 1,80,00,000 మందో లేకపోతే 2 కోట్ల మందో మహిళలకు ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కరికి కూడా అసలు మాట్లాడటమే లేదు. ఇప్పుడైతే P4కు లింక్ పెడుతున్నారు చంద్రబాబు గారు. ఎన్నికల మీద తిరిగినప్పుడు సూపర్ 6లో P4కి లింక్ పెడతామని మహాశక్తి పథకాన్ని ఎక్కడా చెప్పలేదు చంద్రబాబు గారు. ఇప్పుడు ఎన్నికలు అయిపోయింది, గెలిచేశారు, జనాలతో అవసరం తీరిపోయింది. కాబట్టి ఇప్పుడు ఎక్కడ పథకం అమలు చేయాల్సి వస్తుందని ఇప్పుడు P4కు లింక్ పెడుతున్నారు. ఇది అన్యాయం కాకపోతే, మోసం కాకపోతే దీన్ని ఏమనాలి? మరి సూపర్ 6 సూపర్ ఫ్లాప్ అయ్యింది అనకపోతే మరి ఏమనాలి? ఉచిత బస్సు ప్రయాణము చాలా మినిమం బడ్జెట్ 350 కోట్లు మాత్రమే అవుతుంది అంటున్నారు. అది కూడా నెలకు అది కూడా నిలబెట్టుకోలేని పరిస్థితిలో ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నారు. పక్క రాష్ట్రాలు కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలు దీన్ని బ్రహ్మాండంగా అమలు కూడా చేస్తున్నాయి. అయినా కూడా మన రాష్ట్రంలో మహిళలు దీనికి నొచ్చుకోలేదు. ఇది అన్యాయం కాకపోతే. దివంగత ముఖ్యమంత్రి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా వచ్చే నెల 8వ తేదీన వైఎస్ఆర్ అభిమానులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నట్లు వైఎస్ఆర్సీపీ ఇంటెలెక్చువల్ విభాగం అధ్యక్షులు వై ఈశ్వర ప్రసాద్ రెడ్డి తెలిపారు. బంజారాహిల్స్లోని ఎమ్మెల్యే కాలనీ రీక్రియేషన్ సెంటర్లో ఆయన వైఎస్ఆర్ అభిమానులతో కలిసి జూలై 8న నగరంలో నిర్వహించనున్న వైఎస్ఆర్ అభిమానుల ఆత్మీయ సమ్మేళనం కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాదాపూర్లోని బుట్టా కన్వెన్షన్ సెంటర్లో ఈ ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నామని, నగరంలో ఉన్న వైఎస్ఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ఆయన తెలిపారు. వైఎస్ఆర్ ఒక యుగ పురుషుడు అని, ప్రతి పేద గుండెను తరిమి చూశాడు కాబట్టి మహానేత అయ్యాడని అన్నారు. రక్తదానం అటువంటివి, అన్నదానం అటువంటి సేవా కార్యక్రమాలతో పాటు ఎవరైతే రాజశేఖర రెడ్డి గారిని అభిమానించారో, ఎవరైతే రాజశేఖర రెడ్డి గారి వల్ల లబ్ధి పొందారో, ఎవరైతే వారు ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ అయితేనేమి, విద్య కోసం ఆయన ఇచ్చిన ఫీజు రీయింబర్స్మెంట్ అయితే ఇటువంటి వాటిలో లబ్ధి పొంది ఈ రోజు జీవనాన్ని సాగిస్తున్నారు. వాళ్ళందరికీ ఆయన్ని కృతజ్ఞత తీర్చుకునే రోజుగా భావించి జూలై 8వ తారీఖు బుట్టా కన్వెన్షన్ లో జరిగే కార్యక్రమానికి వచ్చి అందరూ కార్యక్రమం విజయవంతం చేయాలి. ఆయన చూపించిన దారి, ఆయన వేసిన బాట, ఆయన నేర్పిన పాఠాలు, ఆయన చల్లని చిరునవ్వు అందరి మెదిలో ఏ విధంగా మెలుగుతుందో ఆయన చేసిన కార్యక్రమాలు శాశ్వతంగా అదే విధంగా మెలుగుతాయనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. దయచేసి ఆయన అభిమానులందరూ జూలై 8 జరిగే కార్యక్రమానికి సాయంత్రం 4:30 గంటకి బుట్టా కన్వెన్షన్ లో జరిగే కార్యక్రమానికి అందరూ విచ్చేసి దానికి సంబంధించి ఒక పోస్టర్ రిలీజ్ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహిస్తున్నాము. హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులందరూ జూలై 8వ తారీఖున సాయంత్రం 5 గంటలకి బుట్టా కన్వెన్షన్ లో
ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా అందరినీ కోరుచున్నాము. డాక్టర్ వైఎస్ రాజశేఖర గారు చనిపోయి ఇప్పటికి దాదాపు 16 సంవత్సరాలు అయింది. అయినా కూడా ఆయన గురించి తలుచుకొని ఆ భావోద్వేగాన్ని కలగని రోజంటూ ఉండదు. అంతటి మహానాయకుడు ఆయన. మన దగ్గరి బంధువులు చనిపోయినా కూడా అంత ఉద్వేగం రావదేమో కానీ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారిని తలుచుకున్నప్పుడల్లా ఆ ఉద్వేగం వస్తుంది. అంటే ఆయన అలాంటి లక్షణాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరిని తన ఆత్మీయుడిగా భావించి తన వాడిగా తలుచుకున్నటువంటి గొప్ప నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. అందుకే ఆయన మహానుభావుడయ్యాడు. మానవ రూపంలో దేవుడి మాదిరి మన ముందున్నాడు. ఆయన ఆదర్శాలని ఆయన ఆశయాల్ని నిలుపుకొని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు సుప్రీంకోర్టు ఎంత త్వరగా అమలు చేసిందో బీసీల రిజర్వేషన్లను కూడా అలాగే అమలు చేయాలని బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ టి చిరంజీవులు అన్నారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను ఎవరు అడుక్కపోయినా ఒంటెత్తు పోకడగా సుప్రీంకోర్టు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. బీసీలు ఎన్నో ఏళ్ల నుంచి ఉద్యమాలను చేస్తూ 52% రిజర్వేషన్లు అమలుపై ఎందుకు ఇంత అలసట వహిస్తున్నారని మండిపడ్డారు. పాలకవర్గంలో 6% ఉన్న వారికి మొగ్గు చూపితే 52% ఉన్న బీసీలు ఏమి చేయలేరని అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా సుప్రీంకోర్టు తన వైఖరిని మార్చుకుని బీసీ రిజర్వేషన్లపై తీర్పునివ్వాలని కోరారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున బీసీలు ధర్నాలు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. 2019లో జనవరి 7 రోజు కేంద్ర కేబినెట్ ఆమోదం, 8 రోజు లోక్సభ, 9 రోజు రాజ్యసభ, 12వ రోజు రాష్ట్రపతి ఆమోదం, 14 నుంచి దేశవ్యాప్తంగా అమలు చేసి, అంటే కేవలం 7 నుంచి 14 అంటే 8 డేస్. ఈ 8 డేస్లో మీరు అనుకుంటే దేశవ్యాప్తంగా 10% రిజర్వేషన్ అమలు చేసింది. మరి బీసీలకు సంబంధించి అదే విధమైనటువంటి స్పీడ్తో మీరు ఎందుకు వ్యవహరిస్తలేరని మేము అడుగుతున్నాం. సో మీకు బీసీల పైన ప్రేమ ఉంటే 100గా ఇమ్మీడియట్గా ఇది మీరు టేకప్ చేయాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఇప్పుడు చాలామంది ఈ జీవో ద్వారానా 9th షెడ్యూల్ ద్వారానా అనేటువంటి ప్రశ్న కూడా లేవదీసిండ్రు. సో ఇక్కడ మేమేం కోరుతున్నామంటే మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. కోర్టులు కూడా బీసీల విషయంకి వచ్చేస్తే చాలా సందర్భాల్లో అడ్వర్స్గా జడ్జిమెంట్లు ఇచ్చినవి ఉన్నాయి. ఇదే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశంపై కోర్టులు, సుప్రీంకోర్టే అన్ని హైకోర్టులకు డైరెక్షన్ ఇచ్చింది, మీరు ఎవరు కూడా ఈ కేసు వినొద్దు, డైరెక్ట్ మాకు పంపించండి అని. సో సుప్రీంకోర్టే మొత్తం కేసు టేకప్ తీస్తుంది. ఎందుకంటే మళ్ళీ ఇంకేదైనా దేశంలో కోర్టులో స్టే వస్తుందేమో అని భయంకు. అదే ఇందిరా సాహ్ని కేసులో మండల్ కమిషన్ ఇంప్లిమెంటేషన్ చేస్తామని వీళ్ళు జీవో ఇచ్చిన తక్షణమే దాని మీద స్టే ఇచ్చిండ్రు. 2 సంవత్సరాల దాకా దాని అమలు జరగలేదు. కానీ ఏ ఒక్క కోర్టు కూడా ఇండియాలో ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మీద స్టే ఇవ్వలేదు. అప్పటికే సుప్రీంకోర్టు 9 మంది జడ్జిల్లో 8 మంది ఆర్థిక పరమైన రిజర్వేషన్లు ఈ దేశంలో చెల్లవని చెప్పినా వీళ్ళు 103వ రాజ్యాంగ సవరణ చేసి 10% ఈడబ్ల్యూఎస్ ఇచ్చారు. మరి ఈ కోర్టులు కూడా, ఈ సుప్రీంకోర్టు కూడా ఈ కేసు ఎన్ని రోజులుంది? 6.5 days అయింది. అంటే మొత్తం వాళ్ళ పీరియడ్. అంటే ఎంత స్పీడ్గా జడ్జిమెంట్స్ వాళ్ళు అనుకుంటే డెలివరీ అయితే అనే విషయం తెలియజేస్తుంది. సో మేము కోరేది ఏంటంటే దయచేసి ఈ బిల్లును కూడా అదే స్పీడ్లో మీరు తీసుకోండి. పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు డివిజన్ పరిధిలోని అంబేద్కర్ విగ్రహం నుండి మున్నూరు కాపు సంఘం వరకు 1,40,00,000 రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు గూడెం మహిపాల్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పటాన్చెరు నియోజకవర్గంలోని అన్ని మండలాల గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ, నీటి వంటి సమస్యలు తెలుసుకొని ఎక్కడికక్కడ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రణాళిక సిద్ధం చేసుకుని పనులు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, వివిధ శాఖల అధికారులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మన అంబేద్కర్ బొమ్మ నుంచి మునూరు భవన్ దాకా సీసీ రోడ్డు 1,40 లక్షలతోటి సీసీ రోడ్డుకు ఈరోజు కొరకాయ కొట్టడం జరిగింది. దీంతో పాటు పటాన్చెరు డివిజన్ కానీ, రామచంద్రాపూర్ డివిజన్ కానీ, భారతీనగర్ కానీ, గ్రేటర్ పరిధిలో నియోజకవర్గంలో గ్రేటర్ పరిధిలో ఉన్న కార్యక్రమాలన్నింట ఎక్కడికక్కడ స్థానిక నాయకులతో, స్థానిక ప్రజలతో సమస్యలను సేకరించి డ్రైన్స్, రోడ్స్, కరెంటు